ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బద్రీస్ వేదాస్ ఆస్ట్రో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ముందుగా అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆయురారోగ్యాలతో, ధనకనక వస్తువాహనాలతో, ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండడానికి సంబంధించినటువంటి పునాదులన్నీ కూడా ఈ సంవత్సరం మీకు ఏర్పడి అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ పరమాత్మ పాదాలు బట్టి మరీ ప్రార్థిస్తున్నాను. అయితే అసలు ఉగాది అంటే ఏంటి, అది ఎందుకు ఆచరించాలి, అది ఆచరించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటి? ఉగాది అనగా ఉగా ఆది, యుగాది, యుగ ఆది అంటే యుగం ప్రారంభించబడినటువంటి తిథిని చైత్రశుద్ధ పాడ్యమే అంటారండి. అది మనకి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో 10వ తేదీన ఉగాది మంగళవారంగా మనకి ఆవిర్భవించింది. ఎప్పుడైతే ఈ నవగ్రహాల్లో ఏ రోజున ఎవరి అధిపతి అయి ఉంటారో ఆ సంవత్సరం అంతా కూడా, అంటే ఉదాహరణకి మంగళవారం రోజున మనకు ఉగాది వచ్చింది కదా, ఈ సంవత్సరానికి అంతకి కూడా అధిపతి కుజుడు. ఈ కుజుడు ఎప్పుడైతే అధిపతి అయి ఉంటారో సర్వసాధారణంగా అందరికీ కూడా భూ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎర్రటి భూములు బాగా ఫలిస్తాయి. అలాగే భూ సంబంధమైనటువంటి అన్ని విషయాల యందు కూడా వారు చేసేటువంటి పనుల యందు చాలా ఉన్నతి ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క భూ సంబంధమైనటువంటివన్నీ కూడా మంచి ప్రియంగా మారేటువంటి అవకాశం కూడా ఈ యొక్క కుజుడు అధిపతి కాబట్టి అవి ఏర్పడతాయి. అలాగే కుజుడు అధిపతి కాబట్టి ప్రధానంగా కొన్ని గొడవలు, అనారోగ్యాలు ఇలాంటివి కూడా ఏర్పడడానికి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఉగాది మంగళవారం రోజున ప్రారంభించబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వల్ల ఈ కుజగ్రహం వల్ల కలిగేటువంటి విపత్తులేమీ కూడా మనకు ఏర్పడకుండా సస్యశ్యామలంగా ఉండడంతో పాటుగా ఆయురారోగ్యాలు కూడా ఏర్పడతాయి. ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్య కవచం, సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, అలాగే మంగళవారానికి మనం అందరం కూడా ఎంతో ప్రీతికరంగా పూజించేటువంటి స్వామి హనుమంతుడు, ఆంజనేయ స్వామి వారు, ఆయనని ఆరాధన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఇలాంటివి చేయటం వల్ల మీకు ఈ యొక్క క్రోధినామ సంవత్సరం అంతా కూడా చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే ప్రధానంగా ఈ యొక్క క్రోధి అంటే కనుక క్రోధం, కోపం. అంటే కోపం అనేటువంటిది కూడా ఎక్కువగా ఏర్పడడం వల్ల అందరికీ కూడా అనవసరంగా గొడవలు, పగలు, ప్రతీకారాలు, కక్షలు ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ కలిగి ఉంటారట. అందున ఆయన కుజుడే అధిపతి కాబట్టి ఎంతసేపు కూడా ఏ ప్రకారంగా గొడవలు పడదామా అని అనిపిస్తూ ఉంటుందట. కనుక అటువంటివి ఏవి కూడా మీకు ఉండకుండా ఉండాలి అంటే కనుక అటువంటి గొడవలేం లేకుండా సస్యశ్యామలంగా భగవన్నామస్మరణతో గడపాలి కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టి ఆయన్ని ఆరాధన చేస్తూ ఉంటే ఎటువంటి గొడవలు, కోపాలు, కలహాలు లేకుండా ఉంటాయి. అయితే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో రాజు అపరస్యాధిపతి కుజుడయ్యాడు. మంత్రి, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి కూడా శని భగవానుడయ్యాడు. అలాగే పూర్వసస్యాధిపతి చంద్రుడయ్యాడు. రసాధిపతి గురుడయ్యాడు. ఇలా నవనాయకులలో కూడా ఇరువురు శుభాలు, మిగిలినటువంటి 7గురు శుభులు కానటువంటి వాళ్ళకి ఆధిపత్యం వచ్చిందనమాట. అలాగే పగటి యందే రవి ఆర్ద్రా ప్రవేశము సస్యనాశనము అంటారు, జగద్విపత్తు అంటారు. అందువల్ల ధరలు తగ్గడం, పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు కూడా ఇముడయ్యాడండి. గోష్ఠ బహిష్కృతమార్థం బలరాముడయ్యాడు. అందుచేత వ్యవసాయం, పాడి పంటలపైన శ్రద్ధ తక్కువ. మొత్తం 2 తూముల వర్షం అనగా 20 భాగములలో
సముద్రముల యందు 9 భాగాలు, పర్వతముల యందు 9 భాగములు, మిగిలిన 2 భాగములు కూడా భూమిపై కురుస్తాయి. ఎర్రని పర్వత ప్రాంత భూములన్నీ కూడా బాగా ఫలిస్తాయి. ధాన్యాదుల కంటే ఫలపుష్పాదుల యొక్క ఉత్పత్తి అధికంగా ఉంటుంది. మొత్తం 16 వీసాల పంటకి కూడా 7 వీసాల యొక్క పంట బాగా ఫలిస్తుంది. ఈ ప్రకారంగా ఈ యొక్క సంవత్సరానికి ఫలితం క్రోధినామ సంవత్సరానికి చెప్పబడింది. అయితే అసలు ఉగాది రోజున ఏం చేయాలి అంటే కనుక ఉదయాన్నే లేచి ఆ తదుపరి తల మీద నుంచి స్నానం చేసి ఆ తదుపరి పరమేశ్వరుడి దగ్గర కూర్చుని నేను ఇందాక చెప్పినట్లుగా సుబ్రహ్మణ్య అష్టకం కానీ లేదంటే మీరు ఇష్టంగా పూజించేటువంటి దేవతామూర్తుల యొక్క పారాయణలు ఏవైనా ఆచరించి ఆ తదుపరి స్వామివారికి ప్రీతికరంగా ఉగాది పచ్చడి అంటే అందులో షడ్రుచుల సమ్మేళనం అంటే 6 రుచులు ఉంటాయి. చేదు, పులుపు, కారం, వగరు, తీపి ఇవన్నీ కూడా కూడుకుని ఉంటాయి. ఈ యొక్క షడ్రుచుల సమ్మేళనంతో అంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ప్రతిరోజు కూడా ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటాం, ఒక్కొక్కసారి కోపంగా ఉంటాం, ఒక్కొక్కసారి ఏదో మనస్తాపంతో ఉంటూ ఉంటాం. అంటే 24 గంటలు నవ్వుతూనే ఉండాలని అనుకుంటాం, కానీ ఎందుకు అలా జరుగుతూ ఉండదు. అలాగే మన యొక్క సంవత్సరం కూడా ఎప్పుడూ కూడా తీపిమయంగానే ఉండాలని చెప్పి మనం అనుకుంటాం. అలా ఉండడానికి సంబంధించినటువంటి అవరోధాలు ఏమీ కూడా లేకుండా ఉండడానికి ఈ యొక్క షడ్రుచుల సమ్మేళనం అయినటువంటి ఉగాది పచ్చడిని ఆరగింపు చేయడం వల్ల అన్నీ ఉంటాయి, అందులో తీపి కూడా ఉంటుంది. అది ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నిటినీ కూడా తట్టుకోగలిగినటువంటి గుణం దాంట్లో ఉంటుందండి. అంటే మనిషి అనేటువంటి వాళ్ళు అన్నీ భరించాలి, అన్నీ తట్టుకోవాలి. ఉదాహరణ మన శీతాకాలం వస్తుంది, బాగా చలిగా ఉంటుంది. ఎండాకాలం ఉంది, అసలు సరిగ్గా గాలి వేయదు, ఎంతసేపు కూడా చెమటలు కారిపోతూ ఉంటాయి. వర్షాకాలం వస్తుంది, బయట కాలు పెట్టడానికి ఒక్కొక్కసారి వర్షాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ ఇది ప్రకృతి, ఇది అలా జరగాలి, ఇది సహజం. అయితే ప్రకృతిని ఎదిరించడం కాదు, మనం జాగ్రత్త పడడమే ప్రధానమైనటువంటి అంశం అందులో. అలాగే షడ్రుచుల సమ్మేళనంలో భాగంగా 6 రుచులు ఉంటాయి. మనకి 6 ఋతువులు ఉన్నాయి, 6 రుచులు కూడా ఉంటాయి. మనం ప్రతిదాన్ని భరించగలిగేటువంటి శక్తి మనకి ఆ పరమాత్మ ఇవ్వాలి. ఎల్లప్పుడూ కూడా భగవన్నామస్మరణ చేస్తూ ప్రతిదాన్ని కూడా తట్టుకోగలిగినటువంటి శక్తి ఆ పరమాత్మ మనకి ఇవ్వాలి. కొంతమందికి తీపి ఇష్టం, కొంతమందికి కారం ఇష్టం, కొంతమందికి పులుపు ఇష్టం, కొంతమందికి చేదు ఇష్టం, కొంతమందికి వగరిష్టం. ఇలాగా 6 రుచులు ఉంటాయి, మనకు 6 ఋతువులు ఉన్నాయి. అలాగే మీ అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు, అన్ని విధాలైనటువంటి సౌఖ్యాలు కూడా మీకు అందాలని ఆ పరమాత్ముడైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు మీకంతా కూడా కృప చేయాలని మీకు ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఈ యొక్క ఉగాది నుంచి మేషరాశి లగాయతూ మీనరాశి వరకు ఉండేటువంటి 12 రాశులకి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది మరొక ఎపిసోడ్లో మీకు అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు అందరికీ కూడా ముఖ్యంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే మనకి ఈ యొక్క 10వ తేదీన వచ్చినటువంటి ఈ ఉగాది మొదలుచుకుని 17వ తేదీ శ్రీరామనవమి అయింది. నవమికి మొత్తం 9 రోజులు ఉంటాయి. వీటినే వసంత నవరాత్రాలు అంటారు. వసంత నవరాత్రాలు. ఈ వసంత నవరాత్రాల్లో నేను అందరినీ కూడా నేను అందరికీ ముఖ్యంగా చెప్పే అంశం ఏంటంటే ఎందరికో ఏవో సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే ఒకటి సరిగ్గా చదవట్లేదనో, లేకపోతే ఒకటి సరిగ్గా మాట వినట్లేదనో, లేదంటే మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వట్లేదనో, మా అబ్బాయికి ఇంకా పెళ్ళి అవ్వట్లేదనో, ఎవరో ఒకరికి ఏదో సమస్యలు అనేటువంటివి కలియుగం కదా ఏవోటి ఏర్పడుతుంటాయి. అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి ఉన్నటువంటి మహోత్తరమైన మార్గం అంటే మీ అందరి చేతుల్లో కూడా బ్రహ్మాస్త్రం ఉంటే అది ఏదైనా సాధించవచ్చు. అటువంటి బ్రహ్మాస్త్రం ఒకటి నేను మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటి అంటే కనుక ఈ యొక్క ఉగాది రోజున మొదలుచుకుని శ్రీరామనవమి వరకు 9 రోజులు వీటినే వసంత నవరాత్రాలు అంటారు. ఈ వసంత నవరాత్రాలు 9 రోజులు కూడా ఉదయం సాయంకాలం రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా ఇవి రెండూ పట్టుకుని అమ్మవారిని పరమేశ్వరుని ప్రార్థించండి.
అలాగే లేదండి మాకు ఇంకా శక్తి ఉంది, మీరు చెప్పండి ఏం చెప్పినా చేస్తాము అంటారా? ఖచ్చితంగా నేను మీకు చెప్పే అంశం ఏంటంటే సుందరకాండ పారాయణ చేయండి. 68 సర్గలుంటాయి. రోజు కూడా ఒక 8 సర్గల చొప్పున 9 రోజులు కూడా పారాయణ చేసి 9వ రోజు శ్రీరామనవమి రోజున రామ పట్టాభిషేక సర్గతో పారాయణ పూర్తి చేయాలి. ప్రతిరోజు ఒంటిపూట అంటే మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ చేయాలి. ఉదయం కూడా పారాయణ అయిపోయిన తర్వాత ఏ పళ్ళో పొలాలో టిఫిన్ చేయొచ్చు. అయితే ఉల్లిపాయ లేకుండా బయట పదార్థాలు ఏవి కూడా తినకుండా నిష్ట నియమాలతో ఖాళీ కుదిరినటువంటి ప్రతి నిమిషం కూడా శ్రీరామనామస్మరణ చేస్తూ ఆ యొక్క సుందరకాండ పారాయణ చేయండి. మీరు భక్తి శ్రద్ధలతో చేయండి. మీకు కాని పని అవ్వని పని ఏది ఉండదు. నేను మీకు ఖచ్చితంగా మాటిస్తున్నాను. ఆ సుందరకాండని ఆ రాముణ్ణి నమ్మి రామపాదాలు పట్టి ప్రార్థించి చేయండి. మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఏ పనైనా సరే అయ్యి తీరుతుంది. అయితే మీకు ఆ సుందరకాండ ఎలా చదవాలో ఏంటో తెలియదు అనుకున్నప్పుడు మీ గురువు గారు ఎవరినైనా ఒకసారి ఒక 5 నిమిషాలు ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన పాదాలు బట్టి ఒక 5 నిమిషాలు ఆయన దగ్గర కూర్చుని ఆ సుందరకాండ ఎలా చదవాలి, ఎలా పారాయణ చేయాలో తెలుసుకుని ఆ పారాయణ చేయండి. మీకు అవ్వని పని కాని పని ఏది ఉండదు. ఈ వసంత నవరాత్రాలు 9 రోజులు మధ్యలో మనకు వసంత పంచమి, శ్రీ పంచమి, సరస్వతీదేవి పుట్టినరోజుగా భావిస్తారు. పిల్లల చేత కూడా ప్రతిరోజు ఉదయం సాయంకాలం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. మీకు అనుకున్న పని ఏదైతే ఉందో దానికన్నా అత్యధికంగానే అవుతుంది. అంటే మీకు 10 రూపాయలు రావాలి ఏదో పని నిమిత్తం, 10 కాదు 100 ఇస్తాడు ఆ పరమాత్మ. నేను నమ్మి చెప్తున్నాను. ఖచ్చితంగా వీలైనంత మట్టుకి వసంత నవరాత్రుల 9 రోజులు కూడా దీక్షతో ఆచరించి పాటించి తరించండి. దయచేసి బద్రీస్ వేదాస్ ఆస్ట్రో సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక ఆ కామెంట్ బాక్స్లో తెలియపరచండి. అంటే ఇప్పుడు సుందరకాండ ఎలా చదవాలని చెప్పనేసి మీరు కామెంట్ బాక్స్లో చెప్తే అదంతా చెప్పడం కొంచెం కష్టమే. మరీ కామెంట్ బాక్స్లో దాని గురించి ఎక్కువగా వస్తే కనుక అవసరమైతే ఇంకో ఎపిసోడ్ దాన్ని చేసే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరొక్కసారి అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు యొక్క పాదాలు పెట్టి ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్.